లేదంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ కొరత ఉంది అనేది, ఇప్పుడు ఇంత కొరత లేదు యూరియా? ఇంతకు ముందు కంటే ఎక్కువ సప్లై ఉంది. సప్లై ఉంది. సమస్యల్లా నేను చెప్పినట్టు ఈ బ్లాకింగ్స్ అంతే. రెండవది అతి భయం. భయం వల్ల డిమాండ్కి మించి ఇదే సప్లైకి మించి డిమాండ్ ఎక్కువ. సప్లై ఉన్నా కూడా ఎక్కువ ఆశపడడం, ఎక్కువ భయపడిపోయి ఎక్కువ కొంత పానిక్ బయింగ్ అంటారు. మొన్న అమెరికాలో అప్పుడు కరోనా టైంలో గుర్తు తెచ్చుకోండి, పానిక్ బయింగ్. అవసరం ఉన్నా లేకపోయినా గుండు సూత్తో సహా కనబడ్డాయని కొనుక్కుని వేసుకుని వెళ్ళిపోయారు. అది ఆ పానిక్ బయింగ్ జరుగుతుంది. అది కూడా ప్రమాదం అన్నమాట ఇక్కడ. కానీ రైతుల విషయంలో ఈసారి అంటే ఈ 14-15 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు. పొగాకు రైతు దగ్గర నుంచి, మిర్చి రైతు దగ్గర నుంచి ప్రతి రైతు రోడ్డును పడి, ఇప్పుడు అరటి రైతుకు కూడా ఇబ్బంది వచ్చింది, అరటి రైతు కూడా రోడ్డును పడ్డాడు. అంటే రైతుల విషయంలో ఎక్కడ లోపం జరుగుతుంది అంటే నాట్ ఓన్లీ యూరియా అని ఒక్కటే కాదు, మిగిలిన విషయాల్లో ఒక మద్దతు ధరలో కానీ గిట్టుబాటు ధర ఎందుకు రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది? ఎంతమంది రైతులు? సాధారణంగా జగన్ ఉన్నప్పుడు కూడా జరిగినాయి కొన్ని. అప్పుడు వీళ్ళు మాట్లాడారు, నడుస్తుంది. ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇందులో వచ్చేది ఏంటంటే ఒక దురదృష్టం వీళ్ళకి. అతని అదృష్టం ఏంటంటే అతని టైంలో 100కి 95 వాటికి మార్కెట్ వాల్యూ ఎక్కువ వచ్చింది. అది అతను చేసింది ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మిర్చి ఏమన్నా ప్రభుత్వం కొనుక్కుందా? లేదు. ఆ టైంలో అంతర్జాతీయంగా చైనాకి సప్లై ఉండేది, యూరప్ దేశాలకి, అరబ్ దేశాలకి సప్లై ఉండేది. మనది మంచి క్వాలిటీ ఇదని తీసుకునేవాళ్ళు. ఇంకోటి అంతర్జాతీయంగా వరదల కారణంగా అక్కడ మిర్చి పంట దెబ్బతింది, మిర్చి సప్లై అయ్యే చోట. దానివల్ల ఇక్కడ విపరీతమైన రేట్ వచ్చింది. ఇప్పుడు ఆ రేట్